పలువురు అతిథులు. హనుమాన్ జంక్షన్లో నందిని హాస్పిటల్ను నూతనంగా ప్రారంభోత్సవం చేసిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మాజీ వైసీపీ సీనియర్ నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ దుట్ట రామచంద్రరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, నేను అధికారంలో ఉన్న ఈ 5 సంవత్సరాలు బాపులపాడు మండలాన్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేస్తా. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్కు అతి చేరువలో ఉన్న మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాను వేగంగా అభివృద్ధి చేస్తానని, ప్రజల వైద్య ఆరోగ్యానికి ముఖ్య ప్రాముఖ్యత ఇస్తానని, ప్రజలకు సేవలు అందించి వైద్య రంగంలో మంచి పేరు తెచ్చుకుని అభివృద్ధి చెందాలని డాక్టర్ శివరామకృష్ణను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను దాదాపు అమెరికాలో 10-15 పట్టణాల్లో 15 కంపెనీలు ఓపెన్ చేశాను. ఆ ఫామ్లు కానీ అన్ని బ్రైట్ ఫ్యూచర్తో ఉన్నాయి. మీరు కూడా కొంతమంది ఆశిస్తున్నారు. అలాగే నేను ఇందాక ఆయన ఎవరో చెప్పినట్టుగా కాకాని వెంకటరత్న గారు ఉయ్యూరు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసి ఎమ్మెల్యే, తర్వాత మళ్ళీ ఉయ్యూరు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేయడం విధిలిఖితంలో రాతో నాకు తెలియదు. కానీ హనుమాన్ జంక్షన్ అంటే జంక్షన్లో ఆంజనేయ స్వామి కూడా ఉంటుంది, అందరికీ తెలుసు, ఈ ఊరు కాకపోయినా ఈ జిల్లా వాసికి. కానీ నేను మొట్టమొదటిసారిగా మా పెనమత్స గ్రామంలో నేను ఫస్ట్ చూసిన తొలి రాజకీయ నాయకులు వడ్డేశ్వరం తెలుసుకోవాలి. మా ఊరు బస్ వేస్తాకు వచ్చాడు ఆయన. అంటే ఆయన ఎంపీ విజయవాడ కానీ, బట్ మా పెనమతో ఉన్న అనుబంధంతో మా ఊరు ఆయనే వచ్చి ఓపెన్ చేశాడు బస్. తర్వాత హనుమాన్ జంక్షన్ నాకు ఫస్ట్ తెలిసింది డాక్టర్ గారు. తర్వాత ఇంకెవరితో పరిచయం లేదు. తర్వాత కాలంలో పరిచయం పరిస్థితి. అలాగే తర్వాత రాజకీయాలు తదితర పరిణామాలు అన్నీ మీ అందరూ తెలిసి మళ్ళీ అదే వర్కర్స్ మాట్లాడే ఉపయోగం లేదు. కానీ డాక్టర్ గారితో చాలా దగ్గరగా ఉండేవాడి. నేను ఏ రోజు డాక్టర్ గారిని కొన్ని మాట్లాడలేదు. నాకు ఆ రోజు ఫస్ట్ రోజు ఎక్కడ ఉన్నానో ఈ రోజుకి అలా ఉన్నా. కాకపోతే నేను రాజకీయ పార్టీ మారటం, తదనంతర రాజకీయ పరిణామాలతో కలవటం తగ్గిపోయింది. ఇవాళ చాలాసేపు కలిసి అవకాశం ఇచ్చిన శివరామకృష్ణ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను డాక్టర్ గారికి. అలాగే ఇందాక డాక్టర్ గారు చెప్పిన హనుమాన్ జంక్షన్ 30 పడకల ఆసుపత్రి దాన్ని రాబోయే 6 నెలల్లో బడ్జెట్లో ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేస్తాం. ఒకవేళ పొగని పక్షంలో అంటే 2 హాస్పిటల్ కూడా పొగలు అనుకుంటున్నాం. గన్నవరం పెట్టడానికి 30 బెడ్ హాస్పిటల్ 50 బెడ్కి అప్డేట్ చేస్తున్నాం. ఇది కూడా మోస్ట్ లైక్లీ రేపు బడ్జెట్లో పెడతానికి ప్రయత్నం చేసి తీరదు ఎట్టి పరిస్థితుల్లో. అలాగే నేను చేసేదే చెప్తే గ్యారంటీగా చేస్తాను. సొలుకోరు చెప్పి సోలుకోరు ఆ టైప్ కాదు. మీ కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా నేను అది చేస్తా అని చెప్పలా. బ్యాంక్ ప్రమాణ స్వీకారం రోజున చెప్పాను, కేడీసీసీ బ్యాంక్ చరిత్రలో నాకంటూ పేసీ ఉండేలా చూస్తానని ప్రస్తుతం చెప్పాను. పేసీ కాదు, దేశంలో నెంబర్ 1 చేశా ఈ దేశ హోంమంత్రి. అలాగే కోఆపరేటివ్ మినిస్టర్ సెంటర్లో లేదు మానవుడు 3 సంవత్సరాల క్రితం పెట్టాడు. అమిత్ షా గారు ఈ బ్యాంక్ చైర్మన్ పిలిపిమంటే ఆయన పదవులు లేడని చెప్పిన పరిస్థితి రాబోయే అధికారులు. అదేంటంటే ఎలక్టెడ్ ప్రెసిడెంట్ కాదని నామినేటెడ్, ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగలేదు ఇంకా అని చెప్పిన పరిస్థితి. అలాగే ఈ బాపులపాడు గురించి నాకు 1,00,000 జనాభా 50,000 నాకైతే కరెక్ట్ జనాభా ఎంతో నాకు తెలియదు. కానీ నాకు నేను పోటీ చేసిన ఈ బాపులపాడులో గన్నవరం నుంచి ఒక మంది ఓటు వరకే నాకు తెలిసి పక్కన కాన్స్టిట్యున్సీ నాకు తెలియదు. కానీ హనుమాన్ జంక్షన్ దేవుడి సన్నిధిలో ఎట్టి పరిస్థితి ఊరు బాగుంటుంది. రాబోయే కాలంలో బాపులపాడు దిశ ఈ 5 సంవత్సరాలు నా ఎమ్మెల్యే పదవి కాలంలో మార్చి తీరుతా. రాష్ట్రపతి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రపతి. ఈ మల్లవల్లి గ్రామంలో అశోక్ లేలాండ్ తెచ్చింది నేను. ఇవాళ అశోక్ లేలాండ్ గురించి రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో మాట్లాడుతున్నాడు. సక్సెస్కి ఫాదర్స్ ఎక్కువ, అది సెయింగ్, అది సాగుతా. అలాగే మల్లవల్లిలో పరిశ్రమలు పెడదామని జీడిపేటలో పారిశ్రామికవేత్తలు ఒకళ్ళు మాకు లోకేష్ బాబు తెలిసిన ఒకళ్ళంటే, ఒకళ్ళు నాకు మంత్రి తెలిసిన ఒకళ్ళంటే, ఒకళ్ళు ఆయన తెలిసిన వీళ్ళు తెలిసిన చెప్తారు. ఏపీఐసి ఎంత దౌర్భాగ్యకర పరిస్థితిలో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ ఉందంటే ఒక అడవిలాగా తయారయ్యి అశోక్ లేలాండ్ కంపెనీ వాళ్ళు జంగిల్ క్లియరెన్స్ కూడా కాంట్రాక్ట్లు ఇచ్చి బాగు చేయించాల్సిన దుస్థితికి ఆ పారిశ్రామిక కారిడార్ చేరుకోవడం బాధాకరం. ప్రజాప్రభుత్వాలు ఎన్ని మారినా అభివృద్ధిని విస్మరించడం అది భావితరాలు క్షమించే పరిస్థితి. అది మనం తప్పు చేసినాం, ఇంకోటి చేసినాం. అలాగే 16,50,000 18,50,000 తెలుగుదేశం పార్టీ సబ్జెక్టు కరెక్షన్. 16,50,000 తెలుగుదేశం ప్రభుత్వం నాడు
పారిశ్రామికవేత్తలకి భూమి కట్టబెడితే గత ప్రభుత్వం 89 లక్షలు పెంచింది. పరిశ్రమలు పెట్టే వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్న కనీస బాధ్యత. రేపే మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు మంచి చేయాలి, ప్రజలకి సమస్యలు మ్యాక్సిమం పరిష్కరిస్తాయి పనిచేయాలి. అన్ని సమస్యలు ఎవరో పరిష్కరించలేదు. ఎక్కువ సమస్య పనిచేస్తా, ప్రజలకు సమస్యలు సృష్టించనని చెప్పా. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. ఈ పోలీసు ఇంకా మారలా. ఈ గణంలో పోలీస్ స్టేషన్ అని చెప్పారు ఎన్నికల ముందు. ఎందుకంటే ఎవడైతే దాడి చేయించుకుంటాడో వాడి మీద కేసులు పెట్టిన పరిస్థితి. వాళ్ళు ఎట్టి పరిస్థితులు వీఆర్కి వెళ్తారు. ఎట్టి పరిస్థితులు అధికారులను ఉపేక్షించేది లేదు, సమస్య లేదు దాంట్లో. అలాగే రాబోయే కాలంలో అభివృద్ధి లక్ష్యంగా మీరు అందరూ సహకరించాలని, అలాగే ఈ శివరామకృష్ణ గారి హాస్పిటల్ బాగా దినదినబాబు చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొంచెం తడబడినా అనుకోకండి. హనుమాన్ జంక్షన్లో మరో ముందడుగు. శివరామకృష్ణ స్ఫురద్రూపి, అవగాహన కలిగినటువంటి వ్యక్తి కూడా 3-4 సంవత్సరాలు బయట పనిచేసే అనుభవం కూడా సాధించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి వాళ్ళ హనుమాన్ జంక్షన్లో తన మెడికల్ సర్వీసెస్ ఇవ్వడానికి రావటం నిజంగా సంతోషం. అట్లనే ఈ హాస్పిటల్ పేరు పెట్ట ఈ క్యాంపస్ ఇదంతా కూడా ఒక చక్కటి వాతావరణం. ఇక్కడికి వచ్చి మనం వైద్యం చేయించుకోవచ్చు అనేటువంటి ఒక మంచి వాతావరణాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఇది డాక్టర్ రామారావు ఆయన మాకు చాలా సీనియరు. ఆయన 10వ తరగతి చదువుకునేటప్పుడు ఇక్కడ హాస్పిటల్ పెట్టారు ఆయన. అట్లానే డాక్టర్ యోగినేని భాస్కర్ గారు మేము 9వ తరగతి చదివేటప్పుడు ఆయన ప్రాక్టీస్ పెట్టడం జరిగింది. అంతకుముందు డాక్టర్ కోనే రంగారావు ఉండేవాళ్ళు. కోనే రంగారావు బాగా చేసేవాళ్ళు. ఆయన ఎంబీబీఎస్ కాదు, ఎల్ఐఎంఏ కానీ బాగా చేసేవాళ్ళు. వాళ్ళ అబ్బాయి మన కోనేరు గంగాధరరావు ఇవాళ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో గైనకాలజీ చీఫ్ కింద ఉన్నారు ఆయన. అట్లాగే ఇక్కడ హనుమాన్ జంక్షన్కి బాపులపాడి గ్రామానికి సంబంధించి ఒక 300-400 మంది తప్ప అందరం వలస వచ్చినటువంటి వాళ్ళమే. అందరం వలస వచ్చినటువంటి వాళ్ళమే. వలస వచ్చినటువంటి వాళ్ళు 90-95% మంది బాగా సంపాదించుకొని సెటిల్ అయినటువంటి వాళ్ళు. ఎక్కడో 5-10 మంది రకరకాల అలవాట్లకి అలవాటు పడి పాడైపోయిన వాళ్ళు తప్ప ఈ గంట మీద పాడైపోయిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు వ్యాపారంగా రానివ్వండి, ఉద్యోగంగా రానివ్వండి, ఇంకో రకంగా రానివ్వండి, కానీ హనుమాన్ జంక్షన్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంతోగానో సంపాదించుకుని సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళు తప్ప ఇక్కడ ఇబ్బంది పడినటువంటి వాళ్ళు చాలా తక్కువ. అటువంటి ప్రాంతం ఇది. పని చేసుకో, పైకి వస్తావు, ఏ విధమైన ఇబ్బంది ఉండదు. హనుమాన్ జంక్షన్లో డబ్బులు కూడా కొట్టలేదు. చుట్టుపక్కల అన్నీ కూడా సమర్థమైనటువంటి బాగా డబ్బు ఉన్నటువంటి విలేజెస్. ఇవాళ 3 గంటలు పడుతున్నాయి అందరికీ కూడాను. కాబట్టి డబ్బుకు లోటు ఉన్నటువంటి పరిస్థితి కూడా లేదు హనుమాన్ జంక్షన్ ఏరియాలో. నువ్వు బాగా కష్టపడి పని చేసుకో, పైకి వస్తావు, బాగా సంపాదించుకోగలవు. ఇందులో ఏ విధమైనటువంటి ఇది కూడా ఆస్కారం లేదు. ఆల్మోస్ట్ 60-70 విలేజ్ పైగా ఉన్నటువంటి హెవీ పాపులేషన్ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఇంకా కావలసినటువంటి మౌలిక వసతులు కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి చాలా సదుపాయాలు చాలా లోపించి ఇంకా చాలా చేయాల్సి చాలా ఇంతకుముందు బాబు గారు కానీ సర్పంచులుగా ఉన్నప్పుడు కానీ చాలా మంది చాలా బ్రహ్మాండంగా పనులు చేశారు. అయినా ఇంకా చాలా మిగిలిపోయినాయి. అలాగే హాస్పిటల్గా కూడా చాలా ఇక్కడ డాక్టర్ గారు అంటే అందరికి నాకు కూడా అలవాటు. చిన్నప్పటి నుంచి మా అమ్మకి ఏది కడుపులో పెట్టినా మా పిల్లలకి గౌరవ డాక్టర్ గారు హాస్పిటల్ తీసుకెళ్ళి అంటే ఒక సెంటిమెంటల్ గా కూడా మెడికల్ అంటే తనకు కూడా అదే చెప్పేసి శివరామకృష్ణ కూడా సెంటిమెంటల్ అంటే ఆ పర్సనల్ ఇది కనుక లేకపోతే వైద్యుడికి రోగికి వైద్యుడికి మధ్యన ఉండాల్సిన ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని కనుక క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా రోగికి సగం నయమయ్యేది నమ్మకమే తప్పునైపోతుంది.